ఇగోండి మనం మోటుపల్లి వచ్చాము. మీకేదైతే పురాతన 7వ శతాబ్దానికి చెందినటువంటి కోదండరామాలయం ఇందాక చూపించాను. ఇప్పుడు వీరభద్రస్వామి టెంపుల్ చూపిస్తున్నాను. క్రీస్తు శకం 7వ శతాబ్దంలో నిర్మించారంట ఈ గుడిని. పూర్తి వివరాలు కనుక్కోవటానికి ఈ గుడికి పూజారంటూ లేరంట. మొత్తానికైతే వారసత్వ సంపద కాబట్టి ఇక్కడ ఒక బోర్డు పెట్టారు. ఏందనేది భారత ప్రభుత్వం భారతీయ పురాతత్వ శాఖ సంరక్షణలో ఈ గుడి ఉందంట. మనకి మామూలుగా వేల్పూర్లో కూడా ఇలాగే ఉంటుంది. ఇవన్నీ చుట్టూ పూర్తిగా ఫెన్సింగ్ వేశారు. 7వ శతాబ్దంలో చోళుల కాలంలో ఈ గుడి నిర్మించారని చెబుతున్నారు. తర్వాత రుద్రమదేవి గారు, గణపతిరాజు గారు, ఎవరైతే రుద్రమదేవి గారి ఫాదర్ ఫస్ట్ పరిపాలించారు, అప్పుడు ఈ గుడుల నిర్మాణం అవన్నీ కూడా నిర్మాణాలు కానీ పరిపాలన కానీ వాళ్ళ చేతుల్లో ఉంది. మామూలుగా మోటుపల్లిని మామూలుగా చోళులు, తర్వాత వచ్చేసరికి కాకతీయ రాజులు పరిపాలించారు. ఇవ్వండి ఇట్లా ఉంది పిల్లర్. ఇవ్వండి చుట్టూ పల్లెటూరు వాతావరణం. ఇవ్వండి ఇది ఇక్కడ ఒక పిల్లర్ ఉంది. ప్రధాన ద్వారానికి ఎదురుగా కాకతీయుల కళా వైభవం లాగే ఉంది మొత్తానికి. ఏందండి? బ్రహ్మసూత్ర శివలింగం. ఈ ప్లేస్లో నంది ఉండే. ఇవ్వండి మనకి ఇక్కడ దేవనాగరి లిపిలో మొత్తం రాసింది గుడి గురించి. ఇక్కడ దేవనాగరి లిపి, అక్కడేమో తమిళ్లో ఉంది. కాకపోతే అది తమిళ కాదని తెలియదు. చూసి ఇక్కడేమో మనకి దేవనాగరి లిపి కొద్దిగా కన్నడ తెలుగు లాగా కనబడుతుంది. కొద్దిగా తెలుగు అక్షరాలు, కొన్ని కన్నడ అక్షరాల్లాగా కనబడుతున్నాయి. కాకపోతే చదవటానికి మటుకు వీలుగా లేదు. ఇక్కడ వచ్చేసరికి ఇదైతే ఖచ్చితంగా తమిళ్, మలయాళం ఆ రెండిటి కలయికలాగా కనబడుతుంది. మామూలుగా అయితే ఇది తమిళ్ అయి ఉండొచ్చు, కాకపోతే పురాతన భాష కాబట్టి కరెక్ట్గా తమిళ్ అని చెప్పలేం. గుడి ఆవరణం ఎలాగుంది, మొత్తం కూడా పురాతన స్తంభాలతో బాగా చారిత్రక ఆనవాళ్ళు ఉన్నటువంటి గుడి. కాకపోతే మనకి ప్రధాన ద్వారం మూసివేసి ఉండటం వలన ఈ లోపల మనం చూపించడానికి వీలుగా లేదు. చూడండి ఆర్కిటెక్చర్, అసలు కొండను పూర్తిగా తొలిచి ఇట్లాంటి నిర్మాణం జరిగింది. క్రీస్తు శకం 7వ శతాబ్దంలో నిర్మించినటువంటి అతి పురాతనమైనటువంటి ఆలయం. డోర్లు వచ్చేసరికి ఈ మధ్యన పెట్టినట్టున్నారు. పూర్తిగా చల్లగా ఉంది లోపల, ఏసీలు కూడా సరిపోవు, అంత చల్లగా ఉంది లోపల. ఎందుకంటే పూర్తిగా రాతితో నిర్మించిన ఆలయం కాబట్టి. చూడండి ఆలయం చుట్టుపక్కల కూడా పూర్తిగా అటవీ వాతావరణం. మనకి గుడి ఎదురు శివలింగం కనబడుతుంది. ఇందాక ఆ అంకుల్ చెప్పారు శివాలయానికి సంబంధించినటువంటి చరిత్ర. ఇక్కడ చూడండి కాకతీయుల కళా వైభవం అయితే కొద్దిగా కనబడుతుంది. చోళులు కూడా ఇలాంటి నిర్మాణాలనే నిర్మిస్తారనేది మనకి చరిత్రలో ఎక్కువగా రాసి ఉంది. మనం ఈ గుడి గురించి ఇంకా అడగటానికి ఈ ప్లేస్లో ఎవరు లేకపోవడం వలన ఇవ్వండి గుడి ఒకవైపు నుంచి ఇలా కనబడుతుంది. అతి పురాతనమైన గుడి, అందులోనూ చుట్టుపక్కల మొత్తం కూడా అటవీ ప్రాంతంలాగా కనబడుతుంది. నేను వెళ్ళిన బీచ్ల్లో మటుకి ఈ బీచ్ మోటుపల్లి బీచ్కి వెళ్ళే దారి అద్భుతం అని చెప్పాలి. ఎందుకంటే చుట్టూ మామిడి తోటలు, ఒక వేరే ప్రపంచానికి వెళ్తున్నట్టుంది. చూడండి గుడి చుట్టూ ఎలాంటి వాతావరణం ఉందో. ఇది ఇంకా బాగు చేస్తే అసలు ఎంతో టూరిస్టిక్ ప్లేస్ అవుతుంది. మరి చేస్తారు లేదు అనేది మనకైతే ఐడియా లేదు. గుడి చూడండి పురాతనం, నేను చూసిన వాటిల్లో ఇంతకన్నా పురాతన ఆలయం అయితే నేను చూడలేదు. మనం చూస్తున్న చాలా చాలా పెద్ద పెద్ద ఆలయాలు కూడా పురాతనమైనవి కావు. ఎందుకంటే మీరు ఆ రాయి యొక్క స్ట్రక్చర్ చూడండి, ఇది ఎంతో శిథిలం అయిపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి మెయిన్ గుడే కనబడుతుంది. అసలు గుడి చుట్టూ చాలా ఇవి ఉంటాయి, మండపాలని, లేకపోతే గుడికి సపోర్టింగ్గా బిల్డింగ్స్ అని చాలా ఉంటాయి. కార్వింగ్ చూడండి
ఎంత పురాతనమో మనకు అర్థమైపోతుంది. ఒక రాయి ఈ రాయి చూస్తే మనకు అర్థమైపోతుంది ఎంత పురాతనం అనేది. ఇదిగోండి ఈ మధ్య కాలంలో సిమెంట్ అది వచ్చింది కాబట్టి పూర్తిగా శిథిలావస్థకు వెళ్ళకుండా కాపాడుతున్నారు. చుట్టూ బండలు ఈ మధ్యన వేశారు కింద. ఇవ్వండి పైన మనకి పురాతనం అని ఇట్టే కనబడుతుంది. ఎందుకంటే కింద మీకు రాయి కనబడుతుందా, పైన రాయి కాదు. కావాలంటే క్లియర్గా కనబడుతుంది. ఆ పైన మనకి ఇటుక బిళ్ళలు కనబడుతున్నాయి. ఇటుక బిళ్ళలు తర్వాత కాలంలో నిర్మించారు. ఎందుకంటే శిథిలం అయిపోకుండా ఉండటానికి. చుట్టూ ఇట్లాగ వాతావరణం ఉంది చూడండి. చాలా 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 ఆహ్లాదకరంగా ఉంది. నేను ఆ కోదండరామస్వామి ఆలయంకి వచ్చినప్పుడు ఆ దారి వస్తుంటే ఎంతో అద్భుతంగా ఉంది చూడండి. ఇది వీరభద్రస్వామి వారి ఆలయము మోటుపల్లి. చరిత్రలో లిఖించదగినటువంటి గుడి అన్నమాట. చూడండి ఎంతో అద్భుతమైన గుడి. వరస చూడండి, ఆర్కిటెక్చర్ మీకు చూపిస్తున్నాను చూడండి. వెనక నుంచి చూసేటప్పుడు చూడండి, ఇక్కడ ఒక ప్రధాన ఆలయం యొక్క వెనక భాగంలో అక్కడ వీరభద్రస్వామి అనుకుంటున్నాను. నందీశ్వరులు రెండు వైపులా ఆర్కిటెక్చర్ ఇలా ఉందా. సేమ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఆలయం ఉందా, ఇక్కడ చూడండి కొద్దిగా ఒక మెట్టు ముందుకు వచ్చినట్టు ప్రధాన ఆలయ ద్వారం. మళ్ళీ ఇక్కడి నుంచి ఒక మెట్టు ఇలా వచ్చినట్టు ముందు మండపం. మళ్ళీ అక్కడి నుంచి అటువైపు రెండు మండపాలు. ఇటు ఒక మండపం, అవతల ఇంకొక ఎదురుగా ఒకటి ఉంటుంది. అంటే నవగ్రహాలు అలాగా. నందీశ్వరుడు ఇట్లాంటిదే గుడివైపు ఎదురుంది. నందీశ్వరుడు ప్రధాన ఆలయంలోకి చూస్తూ ఉంటాడు. ఎదురు శివలింగం ఉంది చూడండి. ఆర్కిటెక్చర్ చూడండి వరుసగా 1 2 3 స్టెప్ బై స్టెప్ అనమాట. అతి పురాతన కాలంలో ఏదైతే కొలతలు అవి లేని కాలంలోనే ఇంత మార్వెలస్ చేశారు చూడండి. అద్భుతం అండి ఇది. నాకైతే ఈ ఆలయం బాగా నచ్చింది.